హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు మన ముందు నరోత్తమ్ గారు ఉన్నారు. అంటే ప్రజెంట్ జరుగుతున్న ఏదైతే ప్రకాష్ రాజ్ గారు మన శ్రీరాముడిని, మన యొక్క హిందూ మతాన్ని గురించి ఏదైతే మాటలు మాట్లాడారో దాని గురించి అండ్ ఎందుకు ఆయన అలా అన్నారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సో హై సార్, ఏదైతే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు అబౌట్ రాముడు అనేది కరెక్టా కాదా అనే పాయింట్ కూడా చాలామందికి ఇప్పుడు రేజ్ అవుతుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఒకటి ప్రకాష్ రాజ్ గారు ఈ డెంట్ అపోజ్ రాముడు. బేసికలీ కొంచెం డిస్రెస్పెక్ట్, కొంచెం కాదు బాగానే డిస్రెస్పెక్ట్ టు అవర్ ఇతిహాసాస్, అవర్ రామాయణం, అవర్ డిస్రెస్పెక్ట్ టు అవర్ మన మన చరిత్ర కదా. రామాయణం అంటే మన చరిత్ర, మన దేశ చరిత్ర, మన ఐడెంటిటీ. అది దాని మీద ఒక డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక అనాలజీ డ్రా చేసి ఈ కాల్స్ లక్ష్మణుణ్ణి లక్కీ అండ్ శూర్పణఖ వచ్చేసి విత్ జిఎస్టీ అందంట, జిఎస్టీని తీసుకొచ్చిందంట. హూ ఈజ్ ఈ ట్రయింగ్ టు టాక్ అబౌట్? వాట్ అనాలజీస్ ఈస్ ట్రయింగ్ టు డ్రా? ఈస్ ట్రయింగ్ టు డ్రా అన్ అనాలజీ బిట్వీన్ బీజేపీ అండ్ సదర్న్ పొలిటికల్ పార్టీస్. అది కదా తీసుకొచ్చింది అక్కడ. అదేదో చాలా తెలివిగా మాట్లాడాడు ఆయన ఫీలింగ్. బట్ ఈజ్ ఫర్గాటన్ సర్టన్ ఎథిక్స్ ఈ విషయంలో. డీలిమిటేషన్ అటువంటి విషయాల్లో కొన్ని విషయాల్లో అపోజ్ చేశాడంటే కరెక్టే, మనం దాన్ని తప్పు పెట్టకూడదు. ఈ విషయంలో అంటే దీన్ని కండక్ కావురం అంటారు. కండక్ కావురం, పొగరు, ఒళ్ళు పొగరు. ఆయన సీనియర్ యాక్టరే అయినప్పటికీ శ్రీరాముణ్ణి, సీతామాతని, లక్ష్మణుణ్ణి ఇట్లా అంతా మాట్లాడేటప్పుడు అంటే ఆయన సొంత తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల్ని హే మ్యాన్, హే లేడీ అని పిలుస్తాడా? ఎంతైనా పిలవడు కదా. బేసిక్ ఎథిక్స్, బేసిక్ మారల్ వాల్యూస్ అని ఉంటుంది కదా. సేమ్ వే యూ హ్యావ్ టు అడ్రస్ మన అంటే కోట్లాది మంది ఆరాధించే దేవుళ్ళు, ఏ మతమైనా కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ విత్ ద సేమ్ రెస్పెక్ట్ దట్ వీ రెస్పెక్ట్ అవర్ గాడ్స్, రెస్పెక్ట్ అదర్ గాడ్స్ ఆల్సో. దిస్ ఇస్ ఎ ప్రాపర్ బుద్ధున్నోడు మాట్లాడే విధానం. ఇట్లా మాట్లాడే వాళ్ళని ఏమంటారంటే అంటే లెట్ లూస్. అంటే ఇసుకన తైలంబు పిండవచ్చు, కుక్క తోక పట్టి గోదారి కూడా ఈదవచ్చంట, కానీ మూర్ఖుని మనసు రంజింపరాదు అని చెప్పారు. దట్స్ వాట్ దే ఆర్ ఆన్ దేర్ ట్రాక్. ఏం మాట్లాడతారో అర్థం కాదు. మాట్లాడండి, డెఫినెట్లీ ఇట్ ఇస్ గుడ్ ఇన్ డెమోక్రసీ. మీరు అపోజ్ చేస్తే మంచిది, but don't bring in gods, don't bring in religion in your analogies. If you want to oppose policies, oppose it, please oppose it. It is good for our democracy, it will create a healthy democracy. But itla దేవుళ్ళని, కొంతమంది మతాల్ని, విశ్వాసాల్ని, క్యాస్ట్ విషయాలు ఇటువంటివన్నీ తీసుకొచ్చే వాళ్ళని ఏమంటారంటే పిరికి పందలు అంటారు. Because they don't have that intellectual stamina to counter issues with arguments, with proper logic, with proper solutions. So they bring in other ulterior motives తోటి ఇవన్నీ తీసుకొస్తారు. అర్థమైందా? సో ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారు మంచి యాక్టరు, ఒక మంచి విలక్షణ నటుడు, అది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ఆయన. ఐ థింక్ ఆయన అది కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా ఇట్లానే కంటిన్యూ అయిందంటే ఇంకా పట్టం కట్టేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఫ్రెండ్ గౌరీ లంకేష్ గారు చనిపోయారు. గౌరీ లంకేష్ గారు వాజ్ లెఫ్టీ రైటర్, కొంచెం ప్రాలిఫిక్ రైటర్, కొంచెం యాంటీ బాగా రాస్తుంది ఆవిడ చనిపోయింది, చంపారు. అప్పటి నుంచి ఈయన కొంచెం ధ్వజమెత్తి ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఐ వుడ్ అడ్వైజ్ హిమ్, maybe that's a personal issue, it's a personal loss to him. Maybe whomever you're blaming, let the blame be there. But when you talk in public, kindly refrain from insulting other religions, other castes. Don't demean them. You need not believe, but don't demean others' beliefs. Same thing vice versa.